तेलंगाना के खानापुर असम्बली हल्के के एक गांव के सरपंच और मुख्तलिफ सियासी जमातों से ताल्लुक़ रखने वाले पार्टी के कायदीन ने रुकन असम्बली रेखा नायक की मौजूदगी में बीआरएस पार्टी में शमूलियत इख्तियार कर ली। रुकन असम्बली रेखा नायक ने पार्टी का खंडवा पहनाकर उनका पार्टी में खैर मकदम किया। रेखा नायक ने इस मौके पर बात करते हुए कहा कि तेलंगाना के चीफ मिनिस्टर केसीआर अवाम की फलाह व बहबूद के लिए कई स्कीमात को रोबा अमल ला रहे। हुकूमत के इन स्कीमात की दूसरी रियासतें भी सताइश कर रही। हुकूमत की स्कीमात से मुतासर होकर दीगर जमातों के कायदीन बीआरएस में शामिल हो रहे हैं। వాస్తవమా కాదా? ఇక్కడ చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు. ఎంతో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు వెళ్ళిపోయాయి. కానీ ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా ఉండేనా? మన కోసం, మన పిల్లల కోసం, రాబోయే తరాల కోసం ఆలోచించి ఇన్ని స్కీమ్ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ మనం ఆయనని గెలిపించుకుంటేనే ఇవన్నీ అవుతాయి. మరి పెన్షన్స్ కూడా మొన్న 10 లక్షలు మందికి పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే భర్త చనిపోయిన వాళ్ళకి కూడా ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్ చేస్తే వాళ్ళకు కూడా వస్తున్నాయి. మరి వాళ్ళతో కూడా ఆన్లైన్ చేయించండి. ఇన్ని గణం స్కీమ్స్ మన కోసం తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి గారికి మనం ఓటేసి మమ్మల్ని కూడా ఆశీర్వదించి మళ్ళీ గెలిపిస్తేనే ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినప్పుడు కూడా ఇలాగే కూర్చొని ఎంతమందికి ఇవ్వాలి మీరే పేర్లు ఇచ్చినప్పుడు సెలెక్ట్ చేసి ప్రతి గ్రామంలో ఎలా అయితే